ఇంటి ముందు మీ పిల్లలు ఆడుకుంటున్నారా? ఒంటరిగా వారిని కిరాణా కొట్టుకు పంపుతున్నారా? కాస్త ఆలోచించండి. వారిపై ఓ కన్నేసి ఉంచండి. లేదంటే క్షణాల్లో పసివాళ్ళు మాయం కావడం ఖాయం. పిల్లలను కిడ్నాప్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న వారిని కటకటాల వెనక్కు పంపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ చిన్నారులను విక్రయిస్తున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. దీనిపై స్కెచ్ వేసిన సంస్థ సభ్యులు పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత తమకు ఓ పాప కావాలని కలిశారు. ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి బేరసారాలు మొదలుపెట్టింది. 4.5 లక్షలకు డీల్ కుదిరింది. అందుకు వారి నుంచి 10,000 టోకెన్ తీసుకుంది. ఇక 3 నెలల పాప అమ్మకానికి రెడీ ఉందని తెలియడంతో ఆ సంస్థ పోలీసులకు రెడీ హ్యాండెడ్ గా పట్టించింది. షీఈ్ ఏ గైనకాలజిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచూ జ్వరము ఏమైనా వచ్చినప్పుడు దుమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి. ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి మేము. మేడిపల్లిలో ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. విచారణలో శోభారాన్ని చెప్పిన విషయాలు తెలుసుకుని కంగు తిన్నారు. వెంటనే సిపి తరుణ్ జోషికి సమాచారం ఇచ్చారు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్ఓటీ టీం రంగంలోకి దిగింది. దీని వెనక ఉన్న కుట్రకోణాన్ని వెలికి తీసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది పిల్లలు అంగట్లో అమ్ముడుపోయారని తెలిసింది. అంతే, ఆపరేషన్ ముస్కాన్ స్టార్ట్ అయింది. క్షణం కూడా నిద్రపోకుండా నిందితుల వేట మొదలుపెట్టారు. మా పిల్లగాడు మాకు వచ్చి మేము బతుకుతాం, లేకపోతే జైలు చేస్తాం, మేము బతకాం. యాడికైనా వస్తాను నా కొడుకు లేదు, నేను ఉండను. నా కొడుకు కావాలంటే మొత్తం 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు 16 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. ఈ ముఠా మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో తెలుసుకున్నారు. ఢిల్లీ, పూణే ప్రాంతంలో ఓ ముఠా చిన్నారులను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లో ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో చిన్నారిని 1,80,000 నుంచి 5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. अंतर्राष्ट्रीय बच्चों को बेचने का एक जो रैकेट है उसको राचाकोंडा पुलिस ने बस्ट किया है। इसमें कुछ लोग गैर कानूनी तरीके से बच्चों को दिल्ली और पुणे से लेकर अलग अलग जगह बेच रहे थे। वहां से लाकर के विजयवाड़ा और हैदराबाद जाके हमारा एरिया जो घटकेसर है वहां पर कुछ लोगों को हमने अरेस्ट किया है और इसमें जो दिल्ली और पुणे के लिंक हैं उनके भी नाम हमको मालूम पड़े हैं, जो कि फर्दर जो है जो कि विजयवाड़ा में और हमारे लोकल घटकेसर में इन बच्चों को बेच रहे थे। तो ये पूरा प्रोसेस में स्टार्टिंग से लेकर जो है कभी कहीं पर 50,000 से लेकर 1 लाख में बच्चों को दिया जा रहा था। जो पेरेंट्स बच्चों को अपने पास नहीं रखना चाह रहे उनसे लेकर, और उसके पास ये 2-3 लेवल से होते हुए जो है एन कपल्स जो है जिनको बच्चों की जरूरत है, जो कि उनको अडॉप्शन का कानूनी कार्रवाई करना नहीं चाहते क्योंकि वो थोड़ी लंबी है और उसमें थोड़ा समय लगता है, तो उसको अवॉइड करके जल्दी बच्चों को अडॉप्ट करने की कोशिश करने के लिए वो लोग पैसे खर्चने के लिए रेडी है। तो एंड यूजर जो है या एंड कपल्स जो प्रोक्योर कर रहे हैं वो लोग 4 से 5 लाख इन बच्चों को लेने के लिए दे रहे थे। तो हर एक लेयर पर जो लोग हैं, जो एक्यूज लोग हैं, वो लोग
इसमें प्रॉफिट मेकिंग एक्टिविटी की तरह इसको चला रहे थे। इससे पहले हम लोग 3 लोगों को अरेस्ट कर चुके हैं और उनकी इंटेरोगेशन के बाद हमें पता चला है कि इसमें पूरा एक रैकेट की तरह ये लोग ऑपरेट कर रहे हैं और बहुत से लोग इसमें एजेंट्स हैं और बहुत से उनके सहायक हैं, बहुत सारे सब एजेंट्स हैं और वो लोग जो है लोकल में जब उनको लोग अप्रोच करते हैं तो इस तरह से वो बच्चों को मंगवा करके दिल्ली या पुणे या और राज्यों से बुलाकर मंगवा करके इनको दे रहे हैं। పిల్లలను పెంచుకున్న తల్లిదండ్రులు రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళన దిగారు. తమ పిల్లలను తమకివ్వాలని వేడుకున్నారు. తాము మోసపోయామంటూ పిల్లలను పెంచుకున్న పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫోటోలు తీసుకుని ఇస్తామని చెప్పిన పోలీసులు వారిని తమకు ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పిల్లలను కొనుగోలు చేసి వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని తమ పిల్లలను తమకు వెనక్కి ఇవ్వాలని తల్లిదండ్రులు అభ్యర్థించారు. అక్రమంగా పిల్లలను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కాబట్టి ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని రాచకొండ సిపి తేల్చి చెప్పారు. No, they may not be orphans because this is the entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the Iryani agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as 50,000 to 1 lakh, and thereafter again further they are selling for 2.5 lakhs, and then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakhs. They are not orphans. All of them have parents. Sir, before the parents, sir. No, we don't. We cannot disclose the name of the informer. Sir, if parents will accident to that, you can do that. You can take. We cannot speak it over on this. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరికొందరు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఇప్పటికే ఢిల్లీ, పుణేకు ప్రత్యేక బృందాలు పంపారు. సిటీలో ఇంకా తిరుగుతున్న గ్యాంగుల కోసం పోలీసులు మాత్రం ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. పిల్లలను బయటికి పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.